కుర్రోలు మళ్ళీ మొదలైందా? ఇదేమి గారడి అన్నా ఈసారి నాకు మినిమం 3 హీరోయిన్స్ కావాలన్నా. ఈసారి రచ్చ రచ్చే అని మీరు చెప్పండి. రే ఎవర్రా మీరంతా? అయ్యి మళ్ళీ మొదలైందనమాట. అయితే ఆడిషన్ సిటీ చెత్తారన్నా. ఆడిషన్ ఏమన్నా కాలేజ్ సీట్ అనుకుంటున్నావేంట్రా రిజర్వేషన్ ఉండడానికి? సారీ బ్రో, డేట్స్ అస్సలు ఖాళీ లేవు. సరే అడ్జస్ట్ చేస్తే ఎలా అయినా. ఓకే రైట్. నాకు ఐటమ్ సాంగ్ కావాలన్నా. వర్కౌట్స్కి రెడీ అవ్వండి. అసలు ఎవర్రా మిమ్మల్ని యాడ్ చేసింది? పోయి సార్ నన్ను ఇంటర్వెల్గా చంపేసావు కదన్నా. ఈసారి ఏదన్నా ఫుల్ లెంత్ రోల్ ఉంటే వచ్చు కదన్నా ప్లీజ్ అన్నా. హీరో హీరోయిన్స్ మినహా క్యారెక్టర్ లిస్ట్ పంపిస్తాను, ముందు ప్రింట్ తీసుకుని రండి. అన్న వంశేనా, హీరో క్యారెక్టర్ కాకుండా పర్లేదన్నా, చిన్న క్యారెక్టర్ సార్ చేద్దాం. డేట్లు అవి అడ్జస్ట్ చేసుకుంటా సరేనా? కాదు ఆర్టిస్టుల లిస్టు. వంశన్న సినిమా కదా, ఆ మాత్రం ఉంటారు. బాయ్స్ ఒకసారి చూడండి, 2 నుంచి 11 ఏళ్ళ వయసు ఉన్న మధ్యలో పిల్లలే 32 మంది కావాల్సి వస్తుంది మనకు. అయితే ఆడిషన్ పోస్టర్ రిలీజ్ చేసేద్దామా? అవి బాబోయ్ పోస్టరా? పోస్టర్ ఎందుకు భయ్యా? ముందర వాళ్ళు పెట్టి ఇన్స్టాగ్రామ్ వీడియోలు టిక్ టాక్ వీడియో నుంచి ఫిల్టర్ అయ్యి సెలెక్ట్ చేయడానికి తప్పడం కోపం వచ్చింది. నేను చెప్తా, కమిటీ కుర్రోల సినిమాకి ఓ 40-50 మందిని పరిచయం చేసామా, కానీ ఇప్పుడు ఓ 150 మంది నుంచి 200 మంది కావాలి. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉంటే ఆడిషన్స్ పంపండి. ఇన్స్టాగ్రామ్ వీడియో గురించి వద్దని చెప్పన్నా. ఓకేరా, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పంపండి. అరే ఆగండి రా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపండి, కానీ ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీ ఆడిషన్ వీడియో పెట్టి పంపండి, అప్పుడు తీసుకుందాం. ఓకేనా? గెట్ రెడీ బాయ్స్.